ఈ మాట అన్నారు కాబట్టి అడుగుతున్నాను. చెప్పండి. అమ్మ బాగా మంచి పీక్‌లో ఉన్నారు. అమ్మ హీరో ఎంత సంపాదించిందో అంత సంపాదించింది. అవునండి. ఒక వైభోగం, ఒక వెలుగు వెలిగారు చెన్నైలో చెప్పాలంటే. ఆమె కోటలు కావచ్చు, ఆమె కార్లు కావచ్చు, ఆమె బంగ్లాలు కావచ్చు, ఆమె ప్రాపర్టీస్ కావచ్చు, ఎక్కడ ఏమున్నాయో కూడా తెలియదు గిరిజ గారికి అంత సంపాదించారు అని ఒక చెప్పాం కదా! వేరే లెవెల్ వెలుగు వెలిగారు. అవునండి. ఒక్కసారిగా గిరిజ గారు చనిపోయేటప్పుడు కనీసం తినటానికి తిండి లేదు. దీనమైన పరిస్థితిలో చనిపోయారు. ఒక బస్ స్టాండ్‌లో చనిపోయారు. అది నేను చాలా మంది ఒక బస్ స్టాండ్‌లో చనిపోయారు. చూసి కూడా నా ఫ్రెండ్స్ ఫోన్ కూతురు చేశారండి. చూసుకోలేక సంకన బట్టలు పెట్టుకొని, చీరలు పెట్టుకొని బయటికెళ్ళిపోయి బస్ స్టాండ్‌లో చనిపోయింది ఆమె. అంత ఘోరమైన పరిస్థితుల్లో గిరిజ గారు చనిపోయారు అన్నారు. ఇవన్నీ అసలు అబద్ధాలండి. దాంట్లో వాస్తవం ఎంతవరకు ఉంది లేదండి, ఇవన్నీ సలీమా గారు? అబద్ధాలు. ఎందుకంటే అమ్మగారు పోయింది వచ్చి నార్త్ బోగ్ రోడ్ మందిరా అపార్ట్మెంట్లోనండి, మా ఓన్ ఫ్లాటు. డైరెక్టర్ బి గోపాల్ గారు అందులోనే ఉన్నారండి. డైరెక్టర్ మురళీమోహన్ రావు గారు అందులోనే ఉన్నారు. రాజ్కోటి మ్యూజిక్ డైరెక్టర్స్ ఉన్నారు కదండి, రాజు గారు మా నేబరు. ఆర్టిస్ట్ రంజిత గారు కూడా అప్పుడు నా నేబరు. వీళ్ళు ఎవరినైనా మీరు అడిగి చూడండి, వాళ్ళే చెప్తారు. వీళ్ళందరూ అదే బిల్డింగ్లో ఉన్నారు. డైరెక్టర్ మోహన్ గాంధీ గారు కూడా అక్కడే ఉండేవారు. మేము ఏ బ్లాక్లో ఉండేవాళ్ళం, వాళ్ళు సి బ్లాక్లో ఉన్నారు. మందిరా అపార్ట్మెంట్లోనే మా అమ్మగారు పోయారు. ఓకే. ఆవిడ మధ్యలో కొంచెం ఫైనాన్షియల్గా కష్టపడిన మాటలు నిజమేనండి, లేదంటే కానీ బస్ స్టాండ్లో గుడ్డలు పట్టుకున్నంత ఆవిడేం వెళ్ళలేదండి. చాలా ఫైనాన్షియల్గా ఆవిడ కష్టపడింది. ఎందుకంటే మా నాన్నగారి వల్ల చాలా ఫైనాన్షియల్గా ఆవిడ కోల్పోయింది. లాసెస్, టోటల్ డిజాస్టర్ అనమాట. అసలు ఏం లేదు. లేదు, టోటల్ వాష్అవుట్ అయిపోయింది. ఏంటంటే ఈవిడ గ్యారంటర్గా సంతకాలు పెట్టింది ఆయన కోసం. ఆయన బయటికి వెళ్ళి తెలిసి పెట్టిందా తెలియక పెట్టిందా? నమ్మి పెట్టింది. బిఏ చదువుకున్నారు కదా ఆమె. చదువుకున్నారు ఆవిడ, నమ్ముకొని పెట్టుకుంది, భర్తను నమ్ముకొని పెట్టుకుంది. ఆవిడది వచ్చి అరేంజ్డ్ మ్యారేజ్ అండి. సో ఆయన గారు ఏదో సినిమాలు తీశారు, ఆయన ఏదో డిస్ట్రిబ్యూటర్ అని చెప్పారంట. అరేంజ్డ్ మ్యారేజ్ అమ్మది? అవును, అమ్మగారిది అరేంజ్. లవ్ మ్యారేజ్. ఒక సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తి కాదా ఆయన? సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తి, ఆయన డిస్ట్రిబ్యూటర్ అంట. ఆయన గురించి నాకు ఎక్కువ తెలియదండి. ఈవిడ పెళ్లి చేసుకుంది అరేంజ్డ్ మ్యారేజ్. ఆ లవ్ మ్యారేజ్ అనేది అబద్ధం అండి, అదంతా కాదు. ఆవిడ పెళ్లి చేసుకుంది. నేను ఒక 3 years ఉంటానండి. నాదేం పెద్ద ప్లెజెంట్ చైల్డ్హుడ్ కాదండి. ఆయన బాగా తాగేసి వచ్చి రోజు మా అమ్మగారిని కొట్టేవారు. ఒకసారి ఆయన కొట్టి ఇక్కడ 4 head దగ్గర మొత్తం కట్ అయిపోయి 18 కుట్లు వేశారండి గిరిజ గారికి. గిరిజ గారికి ఇక్కడ నుంచి అక్కడ చిరిగిపోయి 18 కుట్లు వేశారు. అది నాకు గుర్తుంది. నేను బాగా చిన్న బిడ్డనండి అప్పుడు. డాడీని ఫస్ట్ ఫ్లోర్ పైకి వెళ్తే ఆయన బాగా తాగి ఉన్నారు. ఒక్క తన్నుదండి ఆయన కాలుతో. సో ఫస్ట్ ఫ్లోర్ నుంచి నేను డొల్లుకుంటా కిందకు వచ్చేసాను. నాకు అది మాత్రం మెమరీ ఉంది. దాని తర్వాత నేను ఆయన దగ్గరికి వెళ్ళనండి. డైలీ తాగేసి వచ్చేవారు. వచ్చి డైనింగ్ టేబుల్ మీద ఆయన చికెన్లు అన్నీ వండి పెట్టాలి, అన్నీ కాలుతో దంతాడు ఆయన. ఈ డైలీ రోజు ఇదే. టైంకి రాడు. మా డ్రైవర్ ఏమో పని మానేస్తాననేవాడు. ఆయన ఫ్రెండ్స్ని వేసుకొని తాగి డైలీ ఆ కార్ నిండా వాంతులు. ఎవరు పని చేస్తారండి? అమ్మగారు చాలా మెంటలీ సఫర్ అయ్యారు. ఆయన ఏయో లోన్లు చేసి సినిమాలు తీస్తానని చెప్పి ఈవిడ గారు సంతకాలు పెట్టేసి బయటికి వెళ్ళొస్తానని చెప్పి వెళ్ళిన మనిషి అండి ఆవిడ. ఆయన గారు మళ్ళీ రాలేదు ఆయన. దాంతో మా అమ్మని వదిలి వెళ్ళిపోయాడు. ఈవిడ అప్పుల్లో మునిగిపోయి అప్పులు తీర్చుకోలేక చాలా ప్రాపర్టీస్ పోయినాయి. అప్పటికి మమ్మీ యాక్ట్ చేయట్లా. మళ్ళీ ఆవిడ యాక్టింగ్ క్యారియర్కి వచ్చాక క్యారెక్టర్ రోల్స్ ఆవిడ చేసింది. దాని తర్వాత అది ఆర్థికంగా ఇబ్బందులు మళ్ళీ క్యారెక్టర్ రోల్స్ చేసింది. పెద్ద దెబ్బ అయిపోయింది మమ్మీకి. సో అంత పెద్ద కోట ఒక్కసారి వదిలి వచ్చేటప్పుడు అమ్మగారి ఫీలింగ్ ఏంటండి అసలుకి? నౌకర్లు, కార్లు, అసలు ఏంటి, అసలు ఎలాంటి వైభోగం చూసారు అమ్మ? మీరు ఎలాంటి ఇంట్లో ఉన్నారు అసలుకి? ఒక్క ప్రాపర్టీ కాదండి, నాకు తెలిసి ఒక 3-4 ప్రాపర్టీస్ పోయినాయండి. నాట్ ఓన్లీ 1 ప్రాపర్టీ. ఆవిడ చాలా పెద్ద దెబ్బతంది ఆవిడ ఫైనాన్షియల్గా. ఈ రోజు నుండి ఒక 500 కోట్లు ఉంటాయా? 500 కోట్లు ఉంటుంది, అంత పోవండి. మిగతా ప్రాపర్టీస్ లేదు, ఇట్ వోంట్ గో 500 crores. ల్యాండ్స్ కానీ లేదు, అంత పోవండి. ఒక 200 crores. అంత కూడా పోవండి. ఇక్కడ చెన్నైలో ఏమంటాం అంటే 2400 ఒక square గ్రౌండ్, feet 1 ground అంటాం. ఇప్పుడు ఒక 1 ground మనం ఆ ఏరియాస్లో ఇవాళ వచ్చి మేబీ సమ్ 15 crores ఎంతో ఉండొచ్చు. ఎన్ని గ్రౌండ్స్ ఉంటుంది అమ్మిల్లు? ఒకటి వచ్చి ఐ థింక్ 1.5 ground ఏమోనండి. ఇంకో ప్రాపర్టీ ఉండింది, మళ్ళీ ఇంకో 2 ప్రాపర్టీస్ ఉండినాయి. గుడివాడలో ఒక ప్రాపర్టీ ఉండింది. ఇవన్నీ మొత్తం పోయినాయి ఆవిడ. అసలు ఏం లేవు? లేదు, టోటల్ జీరో, మొత్తం జీరో. ఓకే. ఆవిడ నగలు, ఆవిడ ప్రాపర్టీలు అన్నీ అవుట్ అయిపోయి. అప్పుడు మరీ చిన్నపిల్లని నేను, నాకేమీ తెలీదు సరిగా. మీరు చిన్నపిల్లప్పటికీ మొత్తం వాష్ అవుట్, టోటల్ అవుట్. మరి ఏంటి తర్వాత ఆర్థికంగా? మరి అలాగే కొన్ని వేషాలు వేస్తూ ఉండింది, కొన్ని క్యారెక్టర్ రోల్స్ మాత్రం చేసేది. తర్వాత రేడియో స్టేషన్లో డ్రామాస్ వేసేది ఆవిడ గారు. జమున గారు ట్రూప్లో కూడా వేశారు. తర్వాత అమ్మగారిది వచ్చి రాజలక్ష్మి నాట్య మండలి అని డ్రామా ట్రూప్ ఉండేది. సో అందులో మాధవపెద్ది సత్యం గారు, పిఠాపురం నాగేశ్వరరావు గారు వీళ్ళందరూ వచ్చేవారండి.
సో వీళ్ళందరూ నాటకాలు వేసేవాళ్ళు, నాకు అది గుర్తుంది. సో డ్రామా కంపెనీ ఉండేది మమ్మీకి, సో డ్రామాస్ వేస్తూ ఉండేది. బట్ అంత పెద్ద యాక్ట్రెస్ ఒక్కసారిగా మళ్ళీ ఇలా రావాలి అంటే చిన్నతనం అనిపించలేదు ఆమెకి పాపం? దట్స్ లైఫ్ అండి, మనం ఫేస్ చేసే కదా తీరాలి, ఏం చేస్తాం. కానీ పాపను పోషించాలి, అమ్మమ్మ గారు ఉన్నారు, నేనున్నాను, నన్ను చదివించుకోవాలి, నన్ను చూడాలి, పడిపోయింది కానీ మనం ఏం చేయలేము కదా, పెద్ద డిజాస్టర్. ఎంతో బాగా బ్రతికిన మనిషి ఆవిడ, సో మళ్ళీ నిలబడాలి, అయిపోయింది ఆవిడ. కానీ ఆవిడ హర్ట్ కానీ సాడ్నెస్ కానీ ఆవిడ కష్టాలు కానీ నాకు ఎప్పుడు చూపించుకోలేదండి. హ్యాపీగానే ఉండేవాళ్ళు. లేదు, నాతో ఎప్పుడు నవ్వుతూనే ఉండేది ఆవిడ, లోపల ఎంత పెయిన్ ఉన్నా నాకు చెప్పేదే కాదు. మా నాన్న అట్ట పడేసి కొట్టేవాడు ఆవిడని డైలీ. అమ్మకు వచ్చి పల్స జుట్టు, ఆవిడ తెక్క జుట్టు కదా, నా కళ్ళతో నేను చూసి మీకు చెప్తాను, జుట్టు ఇట్ట వంగ తీసి ఒక్కటేసి గోడ కొట్టి కాలుతుంది అంటాడు. మా అమ్మమ్మ గారు డైనింగ్ టేబుల్ మీద కూర్చోకూడదండి అండి. ఈయన గారు ఉండేది మా ఇంట్లో, ఈయనకి ప్యాంటు షర్ట్లు కూడా లేవు, అవి కూడా మా అమ్మే కుట్టించింది, నాకు తెలుసు. ఈయనకి చికెన్లోను మటన్లోను చికెన్ బిర్యానీలు మా అమ్మగారు డబ్బులతో వండి వంటల మనిషిని పెట్టి పని మనిషిని పెట్టి వంటలన్నీ పెడితే మా అమ్మమ్మ గారు డైనింగ్ టేబుల్ మీద కూర్చుంటే ఆయన గారు తినరు అంట. నాకు అదేంటో అర్థం కాదు. ఒక రంగా అమ్మ అంతా ఆయన రాజ్యమే. ఒకటి మీరు ఫస్ట్ నుంచి అమ్మగారి గురించి చెప్పింది ఏంటంటే, అమ్మగారు అంటే లైఫ్లో ఒక మనిషి ఎక్కడో ఒక చోట తెలియక బొక్కబాలతో పడతాడన్నట్టు మా అమ్మగారు స్ట్రిక్టు, చదువుకున్నారు, మిలిటరీ ఆఫీసర్ లాగా చెప్పాలంటే. అలాంటి ఒక మనిషి జీవితం అనే ఇంకొక పేజీ తెరవాల్సినప్పుడు ఏం తెలియకుండా తలరాత అంటాడు కదా. ఆవిడకి ఎన్నో ప్రపోజల్స్ వచ్చినాయి అంటండి, మంచి మంచి ప్రపోజల్స్ వచ్చినాయి అంట. అది ఎవరో చెప్పారంట, తెలుసు. లేదు లేదు, ఈయన చాలా మంచి ఆయన, డిస్ట్రిబ్యూటర్, ఆయన గారు కూడా BA చదువుకున్నారంట. సో మాకు చాలా మంచివాడమ్మా, అలా ఇలాగ అని చెప్పి ఇవన్నీ చేశారు. సో ఈయన వచ్చింది అయింది కేవలం డబ్బు కోసమే అమ్మని చేసుకుంది కూడా. మొత్తం సర్వనాశనం చేసి డబ్బులు మాత్రమే కాదండి, ఒక హ్యూమానిటీ లేదు ఆయనకి. నేనే చిన్న బిడ్డ, నన్నే ఫస్ట్ ఫ్లోర్ నుంచి తన్ని కిందకి దోసేసాడని చెప్తున్నాను. నేను డొల్లుకుంటూ వచ్చాను, నాకు బాగా మెమరీలో ఉంది. కానీ ఎప్పుడు మీకు బాధ అనిపించలేదా? నాకు నచ్చల. ఇప్పుడు చాలామంది పిల్లలను చూస్తూనే ఉన్నాం, మేము ఎలా ఉన్నాం వాళ్ళు అలా ఉన్నారు, ఎలాంటి గిరిజ కూతురు అని బయట సింపతి చూపించే వాళ్ళు ఉంటారు. తెలుసు కదా, బయట ఉంటుంది కదా సమాజం అనేది ఒకటి ఉంది. నేబర్స్, మా పక్కింట్లో ఒక ఆవిడ ఉంది, ఆవిడ అనేది మా అమ్మ దగ్గర, ఆ బిడ్డకి ఎంత అన్హెల్దీ చైల్డ్హుడ్, ఇదంతా ఎఫెక్ట్ అవుతుంది, నువ్వెందుకు ఇవన్నీ పడుతున్నావు ఆ మనిషితో, నువ్వు డైవోర్స్ ఇయ్యి, కావాలంటే మేము హెల్ప్ చేస్తాం, ఎందుకమ్మా అలా కష్టాలు పడుతున్నావు, ఆ బిడ్డకి ఎఫెక్ట్ అవుద్ది కదా అని చెప్పి ఎంతో ఆ మనిషిని ఎంతో అడ్జస్ట్ చేసుకుందండి మమ్మీ. ఆ మనిషి మారే టైప్ కాదు. ఓకే, ఆయనది రూపాయి లేదు, ఫైనాన్షియలీ డిపెండెంట్ మా అమ్మ మీద. ఆయన చేసే బాసింగ్ ఇంట్లో చూడాలి, అంతా ఆయన రాజ్యమే. బట్ అమ్మ ఎదురు చెప్పరు, నోరు ఎత్తిందంటే కొడతాడు బడేసి, అట్టా కొట్టేవాడు, బ్లడ్ వచ్చేటట్టు, రోజు కొట్టడమే పని, ఇదే పని. పడ్డారు సంతోషమే లేదు ఆ ఇంట్లో, హ్యాపీనెస్సే లేదు. ఒకరోజు కూడా మా అమ్మని నవ్వుతాను నేను చూడాలి, రోజు ఏడిపోయి. బట్ పెళ్ళి అయిన తర్వాత సినిమాల్లో కూడా యాక్ట్ చేయలేదు కదా. ఆవిడ మానేసి, ఆవిడ ఏంటంటే హ్యాపీగా సెటిల్ అయిపోదాం, ఈ మనిషి మంచోడని ఆవిడ అనుకో, అదేలే ఏదో కోరిక, మనం సెటిల్ అవుదాం, బిడ్డను కనుక్కో మనం హ్యాపీగా సెటిల్ అవుతాం. ఇలాంటి ఒక మనిషి వస్తాడని ఆవిడ ఎక్స్పెక్ట్ చేయలేదు కండి, ఎవరు అనుకోరు కదండి. జీవితం పతనం అవ్వాలని ఎవరు మ్యారేజ్ చేసుకోరు కదా, అమ్మగారే కదా మంచి వాళ్ళకి వస్తారు, బాగుంటారు. చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఏ ఇంట్లో అయినా ఉంటాయి, లేకుండా ఉండవు. కానీ ఇలాగా దారుణం, ఇది రక్తాలు వచ్చేటట్టు కొట్టి కన్నబిడ్డ తన్ని కిందకి దూసేసి మళ్ళీ రాలా. 3 years బేబీ ఎప్పుడు వదిలి వెళ్ళిపోయాడు ఇంట్లో, నాకు డీటెయిల్స్ కరెక్ట్గా తెలియదు, వెళ్ళిపోయాడు. అప్పుల్లో లేకపోతున్నారు, అప్పుల్లో ముంచి వెళ్ళిపోయాడు, మళ్ళీ రాలా, ఫోన్ చేయలే, ఏమీ లేదు. దాని తర్వాత ఏమైందంటే 95లో మా అమ్మమ్మ ముందు పోయారండి, మందిర అపార్ట్మెంట్లోనే పోయారు. నేను చెప్పాను కదా ఇప్పుడు 6 monthsలో అమ్మగారు పోయారు. దీని తర్వాత కొన్ని మాసాల తర్వాత నాకు ఎవరో హైదరాబాద్ నుంచి ఎవరో ఫోన్ చేశారు, నా నంబర్ ఎలా దొరికిందో ఏమిటో తెలియదు. అమ్మ మీరు గిరిజ గారి పాపే కదా, అవును మీరు ఎవరండి అంటే ఏదో పేరు చెప్పారండి. చెప్పన్నారు, ఇలా ఆయన పోయారమ్మా మీరు వస్తారా అని అడిగారు మీ నాన్నగారు. ఇప్పుడు నేను రావట్లేదండి. ఏమ్మా నువ్వు రావా అని, నేను రావట్లేదండి, ఆయన గురించి నాకు మీరు ఫోన్లు చేయొద్దు, నాకు మాట్లాడటం ఇష్టం లేదు, నా లైఫ్ ఏదో నేను చూసుకుంటున్నాను, ఆయనకి నాకు సంబంధం లేదు, మీరు దయచేసి ఫోన్ పెట్టేయండి అని చెప్పాను. మళ్ళీ నాకు ఎవరు ఫోన్ చేయి అంటే ఎంత కాదనుకున్న కన్న తండ్రి కదా, ఎందుకు అంత మాట వచ్చిందంటే ఏదో ఉంటుంది కదా కారణం, బలమైన కారణం ఉంటుంది కదా. లేదండి, కంటే మాత్రం చాలదు కదా, తండ్రిలా బిహేవ్ చేయాలి కదా. చిన్న బిడ్డనే నువ్వు తాగేసి వచ్చి పైనుంచి నువ్వు కాలుతో తన్నేస్తావా? నువ్వేం ఎఫెక్షన్ చూపించావు నాకు, మా అమ్మకి ఏం ఎఫెక్షన్ చూపించావు, ఆవిడ జీవితాన్ని పతనం చేసి బారేసావు. నా కళ్ళ ముందే కదా నువ్వు బాటిల్ పెట్టి కొట్టి ఇవన్నీ చిట్లిపోయి 18 కుట్లు వేయించుకొచ్చింది మా అమ్మ, డైలీ కొట్టేదాను.
ఎంత మెంటల్ హెరాస్మెంట్, ఎంత మెంటల్ ఏవో అని. నేను ఒక చిన్న బేబీని, నాకెంత ఎఫెక్ట్ అయి ఉంటాను నేను సైకాలజికల్గా ఇవన్నీ చూస్తుంటే. మా అమ్మమ్మ ఎత్తుకెళ్ళిపోయేది నన్ను లోపలికి, ఈ అమ్మను కొట్టడం చూడకుండా. మా అమ్మమ్మని దోసేసి వచ్చి అక్కడ నుంచునేదాన్ని. నేను మరీ చిన్నపిల్లని కదా, మా అమ్మ నువ్వు కొడతావా, నేను ఫ్లవర్ వాష్ చేతిలో తీసుకోనా కొట్టడానికి, నన్ను పడేసి కొట్టాడు. నేను మరీ చిన్న బేబీనప్పుడు. నాకు అప్పటి నుంచి నచ్చలు, ఆయన గురించి మాట్లాడటం కూడా నాకు ఇష్టం లేదు సార్. ఆయన గారి గురించి మాట్లాడటం కూడా నాకు ఇష్టం లేదు. ఇంట్లో నుంచి పారిపోయిన తర్వాత అప్పుడు వాళ్ళందరూ అమ్మ మీద పడ్డారు. ఈవిడ మీద పడ్డారు. ఈవిడికి షూరిటీ సంతకం పెట్టారు కదా, ఈవిడికి ఇన్కమ్ లేదు, యాక్టింగ్ మానేసుకుంది. అందుకని మొత్తం ఒక ప్రాపర్టీ కాదు, చాలా ప్రాపర్టీలు మొత్తం అవుట్, టోటల్ గాన్. ఉండే ఇల్లు కూడా, ఉండే ఇల్లు వచ్చి తేనాపేట ఇల్లు, ఆ ఇంట్లో ఉన్నప్పుడే నేను పుట్టాను. అది కాక ఆవిడకి హెచ్డి రాజానగర్లో తేనాపేటలో ఒక ఇల్లు ఉండేది. మేము ఉండింది పోయిస్ రోడ్ సార్, దాని వెనక కూడా ఒక ప్రాపర్టీ ఉండింది, గుడివేడలో ప్రాపర్టీ ఉంది. మొత్తం అవుట్, వాష్ అవుట్. ఓకే. ఆవిడ జ్యువెల్స్ గిల్స్ అన్నీ పోయి, బంగారం కూడా అమ్మేసుకుంది, అన్నీ పోయి అమ్మాల్సి వచ్చింది. అలాంటి ఒక క్రిటికల్ పీరియడ్ అయిపోయింది ఆవిడ గారి. కల్లో కూడా అనుకొని ఉండదు ఆవిడ. అంటే చాలా మంది ఉన్నారు కదా అమ్మతో పాటు యాక్ట్ చేసిన వాళ్ళు. అవును, ఎవరికైనా కానీ ఈ పరిస్థితి తెలిసి ఇదిగో మేము సపోర్ట్ చేస్తాము అని, హీరోలు కావచ్చు, హీరోయిన్లు కావచ్చు, ఎన్టీఆర్ గారు, ఏఎన్ఆర్ గారు, సావిత్రి గారు, ఎంతమంది ఉన్నారు, సూర్యకాంతం గారు, జగ్గయ్య గారు, శోభన్ బాబు గారు, ఇలాంటి వాళ్ళు ఎవరు, అల్లూరు రామలింగయ్య గారు. అమ్మగారు డెత్ అయ్యాకండి నాకు కండోలెన్స్ చెప్పిన వ్యక్తులు ఇద్దరే. తెలుగు ఫిలిం ఇండస్ట్రీ నుంచి నన్ను ఎవరు పిలవలా, ఎవరు అమ్మగారు పోయారని కూడా నన్ను ఎవరు అడగలేదండి తెలుగు ఇండస్ట్రీలో. మమ్మీ పోయిన రోజు నైట్ 8:45, నాకు ఆ టైం బాగా గుర్తుంది. శోభన్ బాబు గారు ఫోన్ చేశారు. నేనే సర్ప్రైజ్ అయ్యాను. శోభన్ బాబు గారు, అవునమ్మా నేనే మాట్లాడుతున్నాను, అమ్మగారు పోయారని విన్నాను, నీకెప్పుడు ఎట్లాంటి సపోర్ట్ కావాలన్నా, ఏ హెల్ప్ కావాలన్నా నువ్వు హెసిటేట్ చేయొద్దు, నాకు ఫోన్ చేసి డైరెక్ట్గా నువ్వు రా, నేను ఏమైనా చేస్తాను అమ్మగారి కోసం, నీకు నేను ఒక్కదాన్నే ఉన్నాను నువ్వు అనుకోవద్దు, ఎందుకంటే నువ్వు అమ్మగారికి ఒక్కదానివే బిడ్డవని నాకు తెలుసు, ఇంకెవరు అక్కడ సపోర్ట్ లేరని తెలుసు, నువ్వు ఫోన్ చేసి నా దగ్గరికి రా, నేను తెలుగు ఇండస్ట్రీ నీతో ఉందని అనుకో, నేను ఉన్నాను, నేను ఏం చేయాలన్నా నేను చేస్తానమ్మా, నువ్వు హెసిటేట్ అవ్వద్దు అన్నారు. మరుసటి రోజు మార్నింగ్ వచ్చి నాకు ఇంకో సర్ప్రైజ్, అల్లూరు రామలింగయ్య గారు వచ్చారు. ఆయన వచ్చి ఒక 1 అవర్ కూర్చొని అతను మాట్లాడి, ఆయన చిన్నప్పుడు చూసేవారు, నేను హాలిడేస్ అప్పుడు మమ్మీతో గోల్ పెట్టి షూటింగ్కి వెళ్ళేదాన్ని కదా, నువ్వు అల్లరి చేసి వచ్చేదాను కదా మీ అమ్మతో షూటింగ్ చూడాలని చెప్పేసి ఆయన చాలా బాధపడ్డారు. ఆవిడ అంత మంచి ఆర్టిస్టు, నాకు ఒక ఫ్రెండ్ ఆవిడ అని చెప్పి ఒక వన్ అవర్ దాకా మాట్లాడారండి నా దగ్గర. మాట్లాడి రామలింగయ్య గారు వీళ్ళిద్దరే కానీ తెలుగు ఇండస్ట్రీ నుంచి ఒక కండోలెన్స్ కూడా నాకు ఎవరు చెప్పాలి. ఆవిడ ఇన్ని పిక్చర్లు చేసింది.